న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొండంగి మండలంలో టీడీపీ స్వగృహ ప్రవేశాల జోరు. వైకాపా నుంచి టీడీపీలోకి ఆగని వలసలు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ముహూర్తం ఫిక్స్. ఉత్తరాంధ్ర కల్లవల్లి జాతర మహోత్సవానికి సన్నాహాలు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జననం. పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన మాతృమూర్తి. రాజమండ్రిలో పోలీసులకు పట్టుబడ్డ బైక్ దొంగలు. 18 మోటార్ బైకులు స్వాధీనం. ప్రభుత్వ విప్ యనమల పాలన అద్భుతమంటున్నారు. అందుచేతనే ఆమె నాయకత్వం కోసం పరితపిస్తున్న వైసీపీ శ్రేణులు తెలుగుదేశం వైపు తొంగి చూస్తున్నారు. ఊరువాడ తేటగుంట క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్నారు. తాజాగా తొండంగి మండలం హుకుంపేట గ్రామం నుంచి 50 కుటుంబాలు వైసీపీని వీడి యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. తొండంగి మండలం పెరుమల్లాపురం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సునామీ సృష్టిస్తుంది. ప్రభుత్వ విప్ యనమల దివ్యపరిచిన ప్రగతి నిచ్చెనలు ఎక్కి తమ ఊరు వాడ అభివృద్ధి నందనం చేసుకునేందుకు వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీ జెండాను భుజాను వేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా హుక్కుంపేట గ్రామానికి చెందిన 50 కుటుంబాలు యనమల నాయకత్వానికి జైకొట్టారు. యనమల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, సీనియర్ టీడీపీ నేతలు మహంకాళి, కొయ్య మల్లేష్, గంటా లక్ష్మణ్ ఆధ్వర్యంలో దైలపల్లి పెద్దాపురం, వంక అన్నవరం, గంటా నూకరాజు, తిత్తిబుజ్జి, చొబాకుల జోగారావు, బొడ్డు శివ, గంటా రమణ, దైలపల్లి ప్రసాద్, సూరాడ సుబ్బారావు, గంటా రమణ, గంటా జగన్నాథం, కోడా సింహాచలం, సూరాడ జగన్నాథం, గంటా కాసులు, వంక నల్లబ్బాయి తదితరులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారందరికీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గంటా నాగేశ్వరరావు, పిక్కి శ్రీరామ్, గంటా జగదీష్, గంటా దేవుడు, గంగిరి అప్పలరాజు, యాదాల సింహాచలం, యాదాల సుబ్రహ్మణ్యం, పేకేటి శ్రీను, అంబుజాలపు పండు, అంబుజాలపు జమిని, గరికిన లోవరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా ఎంతో ఉత్సాహంతో నిర్మాణంతో మీరందరూ కూడా ఇక్కడికి చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఒకప్పుడు మీ కొంతమంది ఇక్కడ తెలుగుదేశం వారికి తెలిసిన వాళ్ళే చాలామంది. నేను నౌకరాలు వెళ్ళా నాన్న బతుకున్నప్పుడు నాకు చాలా బాగా చేసేవాళ్ళు ఉక్కుంపేట. మొన్న ఎలక్షన్లో కొద్దిగా తేడా వచ్చింది, కానీ జనరల్గా తెలుగుదేశం పార్టీ అభిమానం ఎక్కువ అక్కడ కూడా. అయితే మీరంతా కూడా పనుల గురించి మీరేమి ఇబ్బంది పడతారు, మీరు చెప్పకుండా పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి. అదేవిధంగా మీకు రావాల్సినవి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినవి కూడా అవన్నీ కూడా అత్యంతగా అన్నిటిగా ప్రయత్నం చేస్తాం. అందులోనే మనకి బోర్డు ఏదైతే సముద్ర వ్యాఖ్యలో వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాం. మీ దాంట్లో కూడా కొంతమంది ఉంటారు మీరంతా కూడా. అదేవిధంగా మనం చూస్తే ఇంకా చెప్పలు కూడా చెక్కులు రాస్తారు, అవి కూడా దాదాపు వస్తాయి. అంటే డబ్బులు వ్యక్తిగతంగా వచ్చినటువంటి మీకు లబ్ధి అంతా కూడా అన్నీ కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ విధంగా ఇప్పిస్తాను. అదేవిధంగా మీ ఊరికి సంబంధించిన ఇప్పుడు 5 లక్షలకి, 3 లక్షలకి, 4 లక్షలకి, మొత్తం 53 లక్షలు ఆలోచనలు మీ ఊరు ఉంటే నేను కాపీ చేసేది ముందు చేశాను. అంటే మన అభివృద్ధి కావాలన్నా మన జీవితాలు బాగుపడాలన్నప్పుడు కూడా తెలుగుదేశం మొదటి నుంచి కూడా పేదవాళ్ళని ఆదుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నేను 52 సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నా. మొత్తం మా వాతావరణం కూడా బ్రహ్మాండంగా చేస్తారు ఎలక్షన్లో. ఆ విధంగా మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయండి. మీకు నేను 3 సమస్యలు చెప్పాను. సమస్యలు కూడా రాజేష్ ఎమ్మెల్యే గారు ఆయన వస్తారనుకున్న ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నారు. ఏదైనా వాళ్ళు తీరుస్తారు. వాళ్ళ వల్ల కాకపోతే నేను కూడా ఆ కార్యక్రమాలు అంగన్వాడీ బిల్డింగ్ పెద్ద విషయం కాదు. ఇంకా మీ పోటీ కూడా పెద్ద విషయాలే ఉంటారు. ఆ విషయాలన్నీ కూడా మీకు వెంటనే చేసి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను. అంటే మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈనాడు ఎవరి వల్ల మనం బాగుపడతాం అనేది గుర్తించుకోవాలి. అంటే మీ వల్ల నాయకులు బాగుపడకూడదు. నాయకత్వం అంటే మేమందరూ కూడా కష్టపడి పనిచేస్తే మీ జీవితాలు బాగుపడాలి.
మీ జీవితాలు బాగుంటే మీరందరూ మీ పిల్లలు తర్వాత వచ్చే కుటుంబాలు బాగుంటాయి. ఆ విధంగా ఈనాడు మనకు దర్శనించారు. 4,000 రూపాయలు చెప్పారు. అదేవిధంగా దళితులను ఇచ్చారు. అదేవిధంగా రైతులకు ఇచ్చారు. ఈ విషయానికి ఇచ్చారు. అంటే ప్రభుత్వం వీలైనంత వరకు పేదవాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నప్పుడు పనిచేస్తున్నటువంటి పార్టీకి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరు సహకరిస్తే మీ అందరికీ కూడా మేము సహకరిస్తాం. ఆ విధంగా మీ జీవితాలు బాగుపడటానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల ప్రయత్నం చేస్తే మన కూటమి కోసం అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు మోడీ గారు, అదేవిధంగా కావాల్సినటువంటి గ్రాంట్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. మీకు ఎన్ఆర్ఐ కేసులో ఒకసారి 5 లక్షలు ఇచ్చాం, మరొకసారి 8 లక్షలు ఇచ్చాం. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అది కాకుండా 45 లక్షలు ఇవ్వడం జరిగింది. చిన్న ఊరికి దాదాపు 53 లక్షలు అయితే చాలా ఎక్కువ ఇచ్చినట్లే. అయినప్పుడు కూడా మీ గ్రామం అంతా బాగుండాలనే ఉద్దేశంతో అసలు చూస్తే మీ పంచాయతీకి తిరువనంతపురం అంటే 13 క్యాండిడేట్స్ ఉంటాయి. మీ దాంట్లో అన్నింటినీ కూడా దాదాపు 20 లక్షలు ఇచ్చాము. అన్ని గ్రామాలు చిన్న గ్రామాలు కూడా 5 లక్షలు ఇచ్చాం. అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. కాబట్టి మీ దగ్గర ఏమి ఇబ్బందులు పెట్టుకున్నా ఉంటే అందరూ ఏర్పడాలంటే ఈ ఊరిని బంగారు గ్రామంగా చేయడానికి అవకాశం. ఎందుకంటే పార్టీ పెట్టుకుని మీరు జవరాన్ని ఆడుకోండి, మేము కూడా రావడానికి ఇష్టపడతాం. ఇంకా పనిచేయడం కూడా ఇష్టం. ఎవరైనా కూడా కలిసికట్టుగా ఉన్నట్టు కానీ అదేవిధంగా మీ గవర్నమెంట్ కానీ ఏ బ్యాట్ చూసినప్పుడు ఈ విధంగా మేము వస్తాం పార్టీ మేము కార్యక్రమం కొంతమంది ఏంటంటే స్థానికంగా కొంతమంది ఇంకా చేసుకోలేదు. కాకపోతే జాతీయ జెండా రెపరెపలాడింది. అనకాపల్లి పురవీధులు త్రివర్ణ పతాకాలతో కళకళలాడాయి. జిల్లా కేంద్రం అనకాపల్లిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. 15 ఆగస్టు సందర్భంగా నిర్వహించిన తిరంగా ర్యాలీని జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రారంభించారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ జిల్లా అధికారులతో కలిసి నెహ్రూ చౌక్ వరకు కొనసాగిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. हर घर तिरंगा प्रोग्राम गवर्नमेंट మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి మన నేషనల్ ఫ్లాగ్ హోస్ట్ చేయడం, ఇన్స్టిల్ ద ఫీలింగ్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ స్పిరిట్ ఆఫ్ నేషన్. దీనికి సంబంధించి ఈరోజు అనకాపల్లి జిల్లా సంబంధించి మంచి ర్యాలీ పెట్టడం జరిగింది. థ్యాంక్స్ టు కలెక్టర్ మేడం, జాయింట్ కలెక్టర్ గారు, కేవలం ఒక్క రోజు కాదు, 24/7 365 days హర్ ఘర్ తిరంగా మనకి సెలబ్రేట్ చేసుకోవాలి. టు ఇన్స్టిల్ ద ఫీలింగ్ ఆఫ్ పేట్రియాటిజం అమంగ్ ఈచ్ ఆఫ్ us. And thank you to everybody and jai hind.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీలో రహదారి సౌకర్యం కోసం మహిళలు వినూత్న నిరసన తెలిపారు. 20వ వార్డు పరిధిలో మట్టి రోడ్డుపై నిత్యం పడుతూ లేస్తూ పడుతున్న తమ కష్టాల కడగళ్ల నుంచి గట్టెక్కించాలని కోరుతూ ఆ ప్రాంత మహిళలు రోడ్డుపైనే వరి నాట్లు వేశారు. పంట పొలాన్ని తలపిస్తున్న రోడ్డును పునర్నిర్మించాలని మహిళలు కోరుతున్నారు. ఇదేదో పొలం అనుకుంటున్నారా? మహిళలు వరి నాట్లు వేస్తుంటే ఎవరైనా ఊరి మధ్యలో పొలమేంటన్న అనుమానం రాకమానదు. నిజమే, ఇది పొలం కానే కాదు. మరి వరి నాట్లు ఎందుకట? ఇదో నిరసన. ఇది ముమ్మిడివరం నగర పంచాయతీలోని 20వ వార్డులో ఓ రోడ్డు దుస్థితి. నా పేరు నాగమనండి, ముమ్మిడివరం మండలం అండి. పిల్లలయ్యి కూలికి వెళ్తున్నారండి, పడిపోతున్నారండి. బళ్ళు మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారండి. ఇప్పటికి రోడ్డు వేయలేదండి. మీరు ఎవరైనా సరే వచ్చి చూడండి, ఒకసారి చూసేప్పుడు మాట్లాడండి. ఊడిసేను కంటే దారుణంగా ఉందండి రోడ్డు. ఎవరో రావట్లేదండి. ఓట్లు మాత్రం వేయించుకుని వెళ్ళిపోతున్నారండి అంతే. ఓట్లు వచ్చి ఇప్పుడు వేయలేదండి. నా పెళ్ళి అవి కొత్తలు పోవాలని ఇప్పుడు రోడ్డు పడలేదండి. రోడ్లు వేయలేదండి కూడా, అలా నెగ్గించుకుంటా పోయారు అంతే. ఎవరు ఇప్పుడు బయటకు వెళ్ళలేదండి. అంటే చూడండి రోడ్లు ఎలాగున్నాయి. మోటార్ సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారు, సైకిల్ మీద వెళ్ళి వాళ్ళు పడిపోతున్నారు. అది ఎలాగంటే ఎలా ఉన్నదండి, దారుణంగా. అంత దారుణం అంటే రోడ్లు ఎక్కడ మడిగాడండి. ఈది రోడ్లు వేస్తున్నారండి, అన్నీ బాగుంటున్నాయి. ఇక్కడే లేదండి. ఇంత సైకిల్ వెళ్ళేలాగా వేస్తున్నారండి రోడ్లు. అలా కూడా లేదండి ఈ ఊరు, ఈ మట్టడిపాలు అండి. ముమ్మడారు మండలం అంతా అలా ఉందండి. అడుగు తీసి అడుగు తీయలేని అధ్వాన స్థితి ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణ సంకటమే. చినుకు పడితే చిత్తడిగా మారే ఈ రోడ్డుపై పడుతూ లేస్తూ రోజులు గడుపుతున్నారు స్థానికులు. తమ గోడు చెవికెక్కించుకొని అధికారుల తీరును నిరసిస్తూ మహిళలు ఆ రోడ్డుపై వరి నాట్లు వేసి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సోదరులకు నమస్కారాలండి. మాది 20వ వార్డు అండి. ఇలాగ 2-3 మండలాలు కూడా ఇలాగ రహదారిలో ప్రయాణిస్తూ ఉంటారండి. ఇలా జగనన్న కాలనీ ఇచ్చారండి మాకు ఇక్కడ. దానికి ఇవ్వడంతో భారీ వాహనాలు రోడ్లు వేయటాకైతే అక్కడ కరెంటు ఇజ్జెత్తు అది కట్టారు కదండి మనకి. దానివల్ల భారీ వాహనాలు వచ్చి మాకు రోడ్డు 22 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందండి రోడ్డు వేసి. ఈ రోడ్డు వేసిన రోడ్డు ఆ భారీ వాహనాల వల్ల మొత్తం దిగబడిపోయిందండి. దాని మీద ఉడుపులు ఉడుచుకునే పరిస్థితి మాకు వచ్చేసిందండి దాని మీద, రోడ్డు మీద. అందుకనేసి మాకు గవర్నమెంట్ మాకు స్పందించి మాకు రోడ్లు రిపేర్ చేస్తారో, కొత్త రోడ్లే వేస్తారో మాకు దీనికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నేను 20వ వార్డు కౌన్సిలర్నండి. దాని గురించి మీరు స్పందించాలని కోరుతున్నామండి. మా ఊర్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. నిన్న కాక మొన్న ఒక అమ్మాయి డెలివరీకి వెళ్ళిందండి. నానా తిప్పపడి అటు వెళ్ళి విధానం లేక బండి మీద తీసుకుని వెళ్ళారండి నిప్పులు పడి ఆమెని. అది వేళ మళ్ళీ తిరిగి తీసుకొచ్చారండి బాల్యంత్రాలని. వాళ్ళు ఇప్పుడు అటోళ్ళు జాగ్రత్తగా తీసుకుని వచ్చారండి. అందుకోసం కూడా మేము ఇంకా 2-3 గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. ఈ లోపల అర్జెంటుగా మాకు రిపేర్ చేయాలని మేము కోరుతున్నామండి. తర్వాత చాలా ఇది చెప్పండి, ఊరికెళ్ళి పిల్లల స్కూల్కి పెట్టి అటోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఆ పిల్లలు ఇంటికి వచ్చేదాకా కూడా మా వాళ్ళు ఎదురు చూడవలసిన పరిస్థితి వచ్చిందండి. దానికోసం కూడా మీరు స్పందించాలి. పొలమండి మట్టడిపాలెం గ్రామం. పక్క ఊర్ల నుంచి కూడా ముత్యాసరం వెళ్తా కూడా ఇదే హైవే రోడ్డు అండి. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఖరారయింది. అక్టోబర్ 6న అమ్మవారి తోలేళ్ల ఉత్సవం, 7న సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె శిరీష, సిరిమాను పూజారి బండుపల్లి వెంకటరావు ప్రకటించారు. అమ్మవారి దేవస్థానం కార్యాలయంలో మీడియా సమావేశంలో ఉత్సవ వివరాలను వెల్లడించారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబర్ 12న పందిరాటతో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. అదే రోజున అమ్మవారి మండల దీక్ష ఉదయం 8 గంటలకు చతురుగుడి వద్ద ప్రారంభిస్తామన్నారు. అక్టోబర్ 2న అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుందన్నారు. 6వ తేదీన తోళ్లేళ్ల ఉత్సవం, 7వ తేదీన సిరిమానోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈవో శిరీష, పూజారి వెంకటరావు కోరారు. విలేకరుల సమావేశంలో ఆలయ సూపరింటెండెంట్ వైవి రమణి పాల్గొన్నారు.
శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో 2025 సంవత్సరానికి సంబంధించి నెల రోజులు జరిగే ఉత్సవాలు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి అంటే సోమవారం సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ పాడ్యమి బుధవారం అక్టోబర్ 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని విశేషమైన రోజులు వాటి తేదీలని కూడా మన ఆలయ పూజారి గారు ఈరోజు దేవస్థానానికి అందజేయడం జరిగింది. ఈ డేట్స్ అన్నీ కూడా భక్తులందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 12వ తేదీ 12/9/25 శుక్రవారం భాద్రపద బహుళ పంచమి రోజున మండల దీక్ష అనేది ప్రారంభమవుతుంది. ఇది చదురుగుడి వద్ద ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభం. అదే రోజు పందిర్నాట వేయటం కూడా జరుగుతుంది. చదురుగుడి వద్ద ఉదయం 9:30 పందిర్నాట, అదేవిధంగా వనంగుడి వద్ద 11 గంటలకు ఈ రాట కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదుపరి అక్టోబర్ 2వ తేదీన ఆశ్వేజ శుద్ధ దశమి గురువారం అర్ధమండల దీక్ష ప్రారంభం ఉంటుంది. అంటే 21 రోజులు మాలధారణ చేయాలనుకున్న భక్తులు ఆ రోజున దీక్ష తీసుకోవడం జరుగుతుంది. 6/10/25 సోమవారం తొలేళ్ల ఉత్సవం నిర్వహించబడుతుంది. అదేవిధంగా 7/10/25 మంగళవారం సిరిమాను ఉత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 14/10/25 మంగళవారం పెద్ద చెరువు నందు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరియు 19/10/25 ఆదివారం కలసజ్యోతి ఊరేగింపు సాయంత్రం 5:30 వనంగుడి వద్ద నుండి ఉంటుంది. అదేవిధంగా 21/10/25 మంగళవారం రోజున ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. 22/10/25 బుధవారం చండీ హోమం, పూర్ణాహుతి మరియు దీక్షా విరమణ కార్యక్రమం అనేది నిర్వహించి ఈ నెల రోజుల పండగకి కూడా ఆ రోజుతోటి దీక్షా విరమణతోటి ముగించడం జరుగుతుంది. కావున భక్తులు అందరూ కూడా ఈ డేట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీక్షలు తీసుకోదలిచిన వారు దీక్షలు మాలధారణ చేయటము, అదేవిధంగా అమ్మవారి దర్శనార్థం ఇచ్చేయడానికి కూడా ఈ తేదీల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉత్తరాంధ్ర కలపవల్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట భాస్కర పిల్లల ఆసుపత్రిలో ఒకే కాన్పులో మాతృమూర్తి 3 పిల్లలకు జన్మనిచ్చింది. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు జన్మించారు. అమలాపురంలోని ఈదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గా సతీష్ దంపతులకు పెళ్లయ్యి 2 సంవత్సరాలైన పిల్లలు పుట్టలేదు. అయితే కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్ ఐవీఎఫ్ ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్తి కరణాను వైద్యంతో ప్రెగ్నెన్సీ నిర్ధారణ జరిగింది. స్కానింగ్ లో 3 పిల్లలు ఉన్నట్లుగా గుర్తించిన డాక్టర్ ప్రదీప్తి ఇది కొంత ప్రమాదమని వారిని హెచ్చరించారు. అయినా పర్వాలేదని చెప్పడంతో చివరకు 8వ నెలకే నొప్పులు రావడంతో ఆపరేషన్ ద్వారా డెలివరీ చేశారు. 3 పిల్లలు తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు. మొదట అమ్మాయి, తరువాత అబ్బాయి, చివరిగా అమ్మాయి పుట్టింది. పిల్లలను అదే ఆసుపత్రిలోని పిల్లల వైద్యులు మెంటే శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు. ఇదే ఆసుపత్రిలో గతంలో ఒకే కాన్పులో 3 అమ్మాయిలకు ఒక తల్లి జన్మనిచ్చింది. కుంపట్ల దుర్గా సతీష్ మ్యారేజ్ అయ్యి 2 years అయింది. మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారండి. వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ తను కన్సీవ్ అవ్వలేదు. సెకండ్ మంత్ ట్యూబ్ టెస్ట్ చేయించుకోమ్మా అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే స్కాన్ చేసేసరికి సడన్గా 3 ట్రిప్లెట్స్ కనిపించింది అనమాట స్కాన్లో. సో వాళ్ళకి 3 ప్రెగ్నెన్సీల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి, మీరు వద్దనుకుంటే ఇప్పుడే తీయించేసుకోమ్మా అంటే లేదండి మాకు భగవంతుడు ఇచ్చాడు, మేము ఉంచుకోవడం వల్ల ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు అలాగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తామని వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు రాబట్టి మామూలుగా కొంచెం జాగ్రత్తగా చూడడం వల్ల ఇప్పుడు 8వ నెల వచ్చిన 20 రోజులకి డెలివరీ అయిందండి. 3 పిల్లలు యాక్టివ్గా ఉన్నారు. 2 పాపలు పుట్టారు, ఒక బాబు పుట్టాడు. మా హాస్పిటల్లో ఇది సెకండ్ టైం అండి ట్రిప్లెట్స్ పుట్టడం. ఫస్ట్ టైం అయితే 3 ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు మాత్రం 2 పాపలు, ఒక బాబు పుట్టారు అనమాట. 3 కూడా యాక్టివ్గానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆక్సిజన్ సపోర్ట్ మీదే ఉన్నారండి, యాక్టివ్గానే ఉన్నారు 3 పిల్లలు కూడా. అంటే ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళవలసిన అవసరం ఉండదండి. యాక్చువల్గా వీళ్ళు సింపుల్ ట్యూబ్ టెస్ట్ ద్వారానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఈ అమ్మాయికి.
పేరు సతీష్. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. ఫస్ట్ 2 years వరకు మాకు ఏమీ లేదు. చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఎలాంటి యూజ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 to 2 monthsలోనే గుడ్ రిజల్ట్ చూసాము. మేడం గారు చూసి 2 months తర్వాత కన్ఫర్మ్ చేశారు. ట్రిపుల్స్ అని చెప్పారు. మేడం గారికి మేము భయం వేసి అడిగితే పర్లేదమ్మా నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి మీదే మేడం మేము మీద పెట్టమని అని చెప్పేసి అంటే మేడం గారు చాలా కేర్గా చూసుకున్నారు. చాలా బాగా చెప్పి మామూలుగా సమాధానం కూడా మాటకి చాలా బాగా చెప్పి ఎంతవరకు తీసుకొచ్చారు. ఇప్పుడు మాకు 2 babies 1 boy పుట్టారు. ఇబ్బంది ఏం లేదండి. ముగ్గురు పుట్టిన వాళ్ళు అంతా బాగుంది. మాకు ఇబ్బంది ఏం లేదు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ పరిధిలో 2014-19 సంవత్సరం మధ్యకాలంలో చేసిన పనులకు బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చెప్పారు. కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలేసి వెళ్లిపోయిన ప్రతి బకాయిని కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. యలమంచిలి నియోజకవర్గం 4 మండలాలలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బకాయి పడ్డ 85 పనులకు గాను మొదటి విడతలో 29,12,000 విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండబట్టే పాత బకాయిలను కూడా చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లు నష్టపోకూడదని ఉద్దేశించి కూటమి ప్రభుత్వ పెద్దలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్, అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గం సంబంధించి 2014-19 మధ్యలో పంచాయతీరాజ్ ద్వారా పనులు చేసినవన్నీ కూడా మరి గత ప్రభుత్వం హోల్డ్ చేసింది. వాస్తవానికి పనిచేసిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వకుండా కక్ష సాధింపు అనేది చేయడం జరిగింది. మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఇవన్నీ కూడా ఎవరు వర్క్ చేసినా కూడా ప్రభుత్వం ఏ టైం అయినా అనవసరం, ప్రభుత్వానికి పనిచేసినప్పుడు 100% పేమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదనేది తెలుసుకుని మరి ఈరోజు మా నియోజకవర్గంలో 29,12,349 రూపాయలు మరి అందరికీ కూడా ఈ కాంట్రాక్టులందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. అలాగే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న 19-24 మధ్యలో కూడా చాలా పెండింగ్స్ ఉంటాయి. అవి కూడా మేము రిలీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా రిలీజ్ చేస్తున్నాం. మరి మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము ఎటువంటి కక్ష సాధింపులు ఉండవు. ఒక కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్గా చూస్తాం, ఒక పని అంటే పనిగానే చూస్తాం. యాజ్ పర్ నామ్స్ ప్రకారంగానే మేము ప్రవర్తిస్తాం తప్పితే పార్టీల పరంగానో కక్ష సాధింపులుగానే మేము చేయమనడానికి ఇది ఒక నిదర్శనం. మరి వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇన్ని సంవత్సరాల నుంచి మరి పెండింగ్ పెట్టిన డబ్బులు కనీసం వడ్డీలకు కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితులు ఈరోజు రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పి వీళ్ళందరూ మాతో మరి వాళ్ళ అభిప్రాయం పంచుకుంటున్నప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మరి నా తరఫున కూడా మా కాన్స్టిట్యున్సీకి ఈ డబ్బులు రిలీజ్ చేసినందుకు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలను అరెస్ట్ చేసి 19 లక్షల రూపాయలు విలువ చేసి 18 బైకులను స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేసే వ్యక్తుల మీద స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాజీలాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచారు. రాజమహేంద్రవరం ఆర్టీఓ ఆఫీసు సమీపంలో మేనక బార్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా బైక్ దొంగతనాలు చేసే 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇంటి సురేంద్ర 2003 సంవత్సరం నుంచి బైక్ దొంగతనాలు చేస్తూ అనకాపల్లి, రామచంద్రాపురం, కాకినాడ, పామర్రు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు సదరు ఇంటి సురేంద్ర బైక్ దొంగతనాలు చేస్తూ చివరిసారిగా రామచంద్రాపురం పోలీసు వారికి 2024వ సంవత్సరంలో పట్టుబడి రామచంద్రాపురం సబ్ జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చి మరలా అప్పటి నుంచి సురేంద్ర పలుచోట్ల బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారైనటువంటి శ్రీ డి నరసింహకిషోర్ గారు వారి ఆదేశాల మేరకు మన ప్రకాష్ నగర్ స్టేషన్ ఎస్ఐ సిఐ ఆర్ఎస్కే బాజీలాల్ గారు, వారి ఎస్ఐ జి సతీష్ మరియు ఎస్సీ 588 నాగరాజు, క్రైమ్ పార్టీ పీసీస్ ప్రదీప్ కుమార్ అండ్ వీరబాబు ప్రత్యేక నిఘా పెట్టి
ఈరోజు ఉదయం ఆర్టీఓ ఆఫీసు అంటే మేనకాబాద్ దగ్గర జైలు రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో బైక్ దొంగతనాలు చేసేటువంటి ఇంటి సురేంద్ర తండ్రి నోకరాజు 21 years గాంధీనగర్ కాకినాడ మరియు కామిరెడ్డి యేసుబాబు ఇలియాస్ యేసు సన్నా విశ్వనాథం పేటాపురం అను 2 ముద్దాయిలను ఈ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా మొత్తం 8 బుల్లెట్ మోటార్ సైకిల్స్, డ్యూక్స్, అదేవిధంగా పల్సర్ బళ్ళు, యాక్సెస్ బళ్ళు మొత్తం కూడా 18 బళ్ళు రావడం జరిగింది. అందులో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 13 బళ్ళు, కాకినాడ జిల్లాకు సంబంధించి 5 బళ్ళు రికవరీ చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరికి సంబంధించి ప్రకాష్ నగర్ పోలీస్ పరిధిలో 7, తర్వాత రాజమండ్రి 3 టౌన్ పోలీస్ పరిధిలో 2 బైకులు, అదేవిధంగా బొమ్మూరు పరిధిలో 2, అదేవిధంగా గోకవరం ఒకటి, కడియం పోలీస్ స్టేషన్ 1, ఈ విధంగా మన జిల్లాలో 13, అదేవిధంగా కాకినాడ జిల్లాలో జగ్గంపేట 3, పెద్దాపురం 1, తర్వాత పేటాపురం పోలీస్ స్టేషన్ 1, 5 మోటార్ సైకిళ్ళు రికవరీ చేయడం జరిగింది. టోటల్ వర్త్ వచ్చేసి 19 lakhs. ఈ 18 బళ్ళు కాస్ట్ వచ్చేసి 19 లక్షలు. ఈ మధ్యకాలంలో ఒకేసారి ఇంత మొత్తంలో ఇంత భారీ ఎత్తున బళ్ళు రికవర్ చేయడం, అందుట్లో కాస్ట్లీ వెహికల్స్ అయినటువంటి డ్యూక్ 1, బుల్లెట్స్ 1 రికవర్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదే మనం రికవర్ చేయడం. దీనిలో విశేష ప్రతిభ కనబరిచినటువంటి మా సిఐ బాజిలాల్ గారికి, ఎస్ఐ సతీష్ గారికి, వారి క్రైమ్ అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతగుంటపాలెం వద్ద ప్రైవేట్ బస్ పల్టీ కొట్టింది. రిలయన్స్ బంక్ వద్ద 16వ జాతీయ రహదారి పక్కన బోల్తా పడిన ప్రైవేట్ బస్ ఒరిస్సాలోని అడ్డుబంగి నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు ప్రమాదం సంభవించింది. ఈ సమయంలో పిల్లలతో సహా ఉన్న 35 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురికి గాయపడ్డారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. హై టెన్షన్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పక్కన పడ్డ బస్సు వర్షం కారణంగా స్కిడ్ అయి స్టీరింగ్ లాక్ అవడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అడ్డుబంగి ఎక్కడ వరుసది ఎక్కడికి వెళ్తుంది? ఎంతమంది ఉన్నారు బస్సులో ప్రయాణికులు? 35 మంది. ఎలా జరిగి ఉంటుంది ఇది యాక్సిడెంట్? వర్షానికి స్కిడ్ అయ్యి స్టీరింగ్ లాక్ అయ్యి ఇలా లెఫ్ట్ దిమ్మ తగిలేసి పడిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొండంగి మండలంలో టీడీపీ స్వగృహ ప్రవేశాల జోరు. వైకాపా నుంచి టీడీపీలోకి ఆగని వలసలు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ముహూర్తం ఫిక్స్. ఉత్తరాంధ్ర కల్లవల్లి జాతర మహోత్సవానికి సన్నాహాలు. ఒకే కాన్పులో 3 పిల్లలు జననం. పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన మాతృమూర్తి. రాజమండ్రిలో పోలీసులకు పట్టుబడ్డ బైక్ దొంగలు. 18 మోటార్ బైకులు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.